దావీదు మహారాజు చరిత్ర చూసినట్లయితే దావీదు కూడా గొల్లియతును ఓడిస్తాడని, రాజు కుమార్తె ఇస్తాడని, అక్కడ ఉన్న స్థితిలో ఉండొచ్చు అని, రాజవంశంలో ఉండొచ్చు అని దావీదు ఆలోచించలేదండి. దావీదు ఈడు గొల్లియతు దేవుని ఒక శత్రువు, నేను ఓడించాలి వీటిని అని దావీదు ముందుకు వెళ్ళున్నాడు. యుద్ధము యెహోవాదే అని ముందుకు సాగినాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంట, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. దావీదు వల్ల మనం ధైర్యం కలిగి ఉండాలి. యెహోవా మన యుద్ధం అనుకోవాలి. మనం దేవుడు మన ఎడల చేస్తాడని అనుకొని మనం ముందుకు సాగాలండి. శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడి సన్నిధి విడిచిపెట్టుకోరు. దేవుడు కార్యం చేస్తాడని దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టాలి మనం. అలాగే దేవుడు యుద్ధం చేస్తాడు. దావీదు వల్ల ధైర్యం కలిగి ఉన్నాడు.